డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్. నిన్న ఒక కౌన్సిలింగ్ వచ్చింది. ఆ కౌన్సిలింగ్లో భార్య చెప్తుంది, నేనే మొత్తం పనులు చేస్తున్నాను సార్, నా మొగుడు ఏమీ చేయట్లేదు. ఆయన ఏం చెప్తున్నట్టు, నేనేమో చేస్తున్నాను సార్. ఈ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చిలికి 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 పెద్ద అయిపోతుంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించాలి. భార్యాభర్తల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ప్రతి భార్య ప్రతి భర్త ఈ వీడియో చూడాల్సింది, వినాల్సింది. భార్య ఏముంటుంది, నేను ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను, అసలు నువ్వు మినిమం సపోర్ట్ లేవు. భర్త ఏమంటున్నా అంటే బయట పనులన్నీ చూస్తున్నా అంటున్నా. అంటే ఏది కరెక్ట్? ఇద్దరు చేసేది కరెక్టేనండి. భార్య ఇంట్లో చేయొచ్చు, భర్త బయట చేయొచ్చు, లేదా ఇద్దరు కలిసి చేయొచ్చు, ఇద్దరు బయట చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధ భూమిలో కత్తి తీసుకొని పోరాడేవాడు ఎంతో, రథము దగ్గర ఆ సామాగ్రి పట్టుకునేవాడు ఇద్దరికి ఒకటేనండి. అలాగే మీకు క్రికెట్లో తెలుసు, క్రికెట్లో 1వ నెంబర్ వాడు ఎంతటో ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటున్న వ్యక్తికి కూడా సేమ్ బెనిఫిట్సే వస్తాయి. అందువల్ల భర్త తక్కువ, భార్య మొత్తం చేస్తుందని ఈమె పైన లేచి చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కష్టపడుతున్నారు. బాధ్యత లేని వ్యక్తులైతే ఆయన ఏం చేస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, బజార్కి వెళ్తున్నాడు, కూరగాయలు తెస్తున్నాడు, డ్యూటీ చేస్తున్నాడు, జీతం సంపాదిస్తున్నాడు, బయట అన్నీ తెస్తున్నాడు, ఏం చెప్పిన అన్నీ తెస్తున్నాడు. అయినా కూడా ఏమికేందంటే ఇంట్లో పనులు. అందుకని డియర్ ఫ్రెండ్స్, సంసార సాగరాన్ని ఈదడం అంత ఈజీ కాదు. ఈత చాలా ఈజీ, 5 ఏళ్లప్పుడే ఈత నేర్చుకోవచ్చు. కానీ ఫ్యామిలీ మేనేజ్మెంట్, అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అంటాం, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అంటాం. అందుకనే సచిన్ టెండూల్కర్ ఒక మాట చెప్పాడు, వెస్టిండీస్ వాళ్ళు ఎదుర్కొంటున్న బంతులైనా ఎదుర్కోవచ్చు కానీ భార్యలతో పోరు చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా చెప్పాడు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి తెలియజేయండి. మీ డాక్టర్ సురేష్ బాబు.